రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కార్ నిలబెట్టుకుంటుందన్నారు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీకి కేబినెట్ ఓకే చెప్పడంపై రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో రైతులతో కలిసి సంబురాల్లో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. రైతు డిక్లరేషన్లో ఇచ్చిన ప్రతి హామీని రేవంత్ సర్కార్ నెరవేరుస్తుందన్నారు. త్వరలోనే రైతు భరోసా నిధులు కూడా అందజేస్తామన్నారు ఆది శ్రీనివాస్. కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్న దాన్ని నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేసి 12వ తారీఖు 12 నెల 2018 సంవత్సరం నుంచి 9వ తారీఖు 12 నెల 2023 సంవత్సరం వరకు ఇంచుమించు 5 సంవత్సరాల్లో రైతు తీసుకున్నటువంటి 2 లక్షల రుణమాఫీను ఏకకాలంలో మాఫీ చేస్తామనే మాట 31,000 కోట్లు. ఇది చారిత్రాత్మకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులకు సహకారం అందించాలి, రైతు రుణమాఫీ చేయాలని చెప్పిన ఆలోచన ఏ ప్రభుత్వాలు రాని పరిస్థితులలో ఆ తదుపరి 10 సంవత్సరాలు తెలంగాణ పేట అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ పావలా చొప్పున ఇచ్చిందే తప్ప ఏనాడు 10 ఏళ్లలో రైతు రుణమాఫీ చేసినటువంటి సందర్భం లేదు. వాళ్ళు 10 సంవత్సరాల్లో మొదటి 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది కేవలం 16,000 కోట్లు. రెండోసారి అధికారులకు వచ్చినాక 12,000 కోట్లు చేశారు. కానీ మనం 31,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పండి. ప్రభుత్వం కొండలకు, కోనలకు, గుట్టలకు, వాగులకు, వంకలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ లో పోయిన తొవ్వలకు ఇచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఇక్కడ రుద్రంగి కాంగ్రెస్ పక్షాన మరి రైతులతో కలిసి స్వీట్ల పంపిణీ కార్యక్రమాన్ని నేను ఇక తాండ్రాలు వెళ్ళినప్పుడు రైతు నోట మాట రావడం లేదు. మాకు ఈ రుణమాఫీ ఈ విధంగా చేస్తానని చెప్పి కలలు కూడా ఊహించలేమని చెప్పనమాట.